మనం పెళ్ళిలో సాధారణంగా వినే మాటలు కొన్ని మాటలు ఫన్నీగా అనిపిస్తాయి. కొంతమంది గ్రూప్‌గా చేరి లంచ్ చేస్తుంటారు. భోజనం చేస్తుంటారు కదా! పెళ్లి కాడ. అప్పుడు వినే మాటలు ఏంటో తెలుసా? "అబ్బా! వంటలు బాగా ఘాటుగా ఉన్నాయి కదా! నాకైతే తిననే బుద్ధి కాలే. ఇంత పెరుగు పోసుకొని తిన్నా." "అబ్బా! వంటలన్నీ చప్పగున్నాయే. అసలు చప్పగా నాకు తిననే బుద్ధి కాలేదు. ఉప్పెక్కువైంది, చప్పగయింది, ఘాటుగయింది." ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. తినేది తింటారు. ఏదో తినబుద్ధి గాక ఇంత పెరుగు పోసుకొని తిన్నానే ఆడ ఏసొచ్చిన. లాస్ట్‌లో ఇంత మజ్జిగ, ఇంత లోటరు మజ్జిగ తాగొచ్చిందే. గ్లాస్ తాగొచ్చానే మజ్జిగ అని అంటారు. అదే మన ఇంట్లో నలుగురం చేసుకునే వంటే మనకు కుదరదు. ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువైతే కారం ఎక్కువైతది, కారం ఎక్కువైతే ఉప్పు ఎక్కువైతది, అయితే చింతపులుసు ఎక్కువైతది. మన నలుగురు, ఐదుగురికి చేసుకోవడానికే వంట కుదరదు. అలాంటిది అంతమందికి వంట చేయాలంటే ఎలా అండి బాబు? ఇక అప్పుడే మనం తిన్నట్టుగా, మనం ఇంకెప్పుడు తిననట్టుగా అలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. నాకైతే తిననే బుద్ధి కాలే. ఎక్కడో పోయి దూరం వెళ్ళి తినేసి వస్తారు. మళ్ళీ ముందు నాకైతే తినబుద్ధి కాలేదు. ఒక్కొక్కరు నెలకు సరిపడా తింటారండి బాబు. మళ్ళీ అబ్బా నాకేం తిననే బుద్ధి కాలేదు. హాయ్ బాబోయ్! ఇలాంటి మాటలు మీలో ఎంతమంది ఇలాంటి మాటలు విన్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.